ఒంగోలు ఇండస్ట్రియల్ ఏరియాలో వేంచేసి ఉన్న శ్రీ 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 సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సుమారుగా 5,000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని, అందులో భాగంగా గురువారం ముందుగా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. మధ్యాహ్నం వేలాది మందికి అన్నప్రసాద వితరణ చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కేసరి కొండారెడ్డి, సభ్యులు బొడ్డపాటి అశోక్, నాగరాజు, రామిరెడ్డి, ఆంజనేయులు, గీతా శ్రీను, ఆదినారాయణ మరియు కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం మా గ్రానైట్ తరఫున అన్నదాన కార్యక్రమం 4,000 నుంచి 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తాం. మన కర్నూలు రోడ్లోని వేచేసి ఉన్న సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రులకు గాను ప్రతినిత్యం రోజు హోమాలు, ఉదయం లేవడం అభిషేకాలు, తదుపరి హోమాలు, తర్వాత కళ్యాణాలు ఇలా జరుపుతూ 25 సంవత్సరాలుగా మా అందరి కార్యదర్శి కమిటీ సహకారాలతో ఎంతో వైభవపేతంగా ఇక్కడ జరగబడుతున్నది. ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమం రోజున ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని గ్రానైట్ అసోసియేషన్ తరపున అందరికీ ప్రతి సంవత్సరము ఈ పూర్ణాహుతి కార్యక్రమం రోజున ఒక 5,000 మందికి స్వామివారి అన్న సంతర్పణ జరుగుతుంటుంది. ఇలా నిత్యం స్వామివారికి 9 రోజుల పాటు ఇలా కార్యక్రమాల్ని జరిపిస్తూ మా అందరికీ మా పెద్దవాళ్ళైన అందరి సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి తదుపరి రేపు రోజున శనివారం స్వామివారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం జరగబడును. అందరూ భక్తులందరూ మాకు సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి టెంపుల్ని మన ఎస్టేట్ తరఫున అందరం కలిసి కట్టుకున్నాము. గత 25 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా భక్తులందరి ఆదరణతో సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ప్రతి ఈ సంవత్సరం ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. 9 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పూట రుద్రాభిషేకము, అలానే హోమములు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం పూట 4 కళ్యాణాలు, శ్రీనివాస కళ్యాణము, శివ కళ్యాణము, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, అలానే సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. 3 కళ్యాణాలు ఆల్రెడీ అయిపోయినాయి. వాళ్ళ సాయంత్రం సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. వాళ్ళ ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. ఎంతోమంది భక్తులు వచ్చి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోయారు. అలానే మన ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న గ్రానైట్ వారు కూడా ప్రతి సంవత్సరం జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా దాదాపు 5 నుండి 6,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నారు. వారికి కూడా మన కమిటీ తరఫున ధన్యవాదాలు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎంతో ఘనంగా ఈ టెంపుల్ ఎదుగుతుందని సంతోషిస్తున్నాను. గణాధిపతయే నమః. గణానాన్త్వ గణపతిగం నమామహే కవిం కవీన ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిద్ధ సాధన. సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామిని నమః. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వేయించేసేటటువంటి సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం నందు ప్రతి సంవత్సరం కూడా వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా ప్రథమ రోజు వినాయకుని విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచన, నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన, తర్వాత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన. తదుపరి ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా స్వామివారికి విశేషంగా హోమాలు ఉంటాయి. సోమవారం రోజున రుద్రహోమం, మంగళవారం మన్యసూక్త హోమం, బుధవారం సుదర్శన హోమం, గురువారం విజయ గణపతి హోమం, శుక్రవారం లక్ష్మీ గణపతి హోమం, శనివారం ఆదిత్యాది నవగ్రహ హోమం. అట్లా 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు గణపతి హోమం, అట్లా హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు 9వ రోజు చివరిగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. తదుపరి దాదాపు 3,000-4,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం 6 గంటల నుండి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుటకు పెద్దలు కమిటీ వారు నిర్ణయించున్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా కళ్యాణ మహోత్సవం తదుపరి లడ్డు పాట ఉంటుంది. ఆ లడ్డు పాటను ఎవరైనా పాడేవాళ్ళు ఉంటే దాంట్లో కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరి మనం జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.